ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో పూజ్యశ్రీ అలివేలి మంగమ్మ తల్లి లీలా వైభవంలో జరిగిన భక్తుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు శివకుమార్ గారు. వీరు బెంగళూరులో ఉంటారు. వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చకత్వం చేస్తారు. వీరు అమ్మగారి ఆదేశానుసారం మిలారపై గ్రంథాన్ని తెలుగు నుంచి కన్నడంకి అనువదించారు. ఆ గ్రంథం పూర్తయిన తర్వాత వీరికి అమ్మగారు సాయినాథ ప్రబోధామృతం గ్రంథం కూడా అనువాదానికి ఇచ్చారు. ఆ గ్రంథ అనువాదం వీరి దగ్గర 2013 అక్టోబర్ 13 నాటికి ఈ గ్రంథం వారి అనువాదం పూర్తయింది. ఇది అంతా అమ్మగారి దగ్గరుండి వీరి చేతి అంటే అమ్మగారి ఆదేశానుసారం అమ్మగారి దగ్గరుండి ప్రేరణ పెట్టి వ్రాయించిన గ్రంథం ఇది. ఈ విధంగా అమ్మగారు దగ్గరుండి అమ్మగారు ప్రేరణ పెట్టి చేయించాలని వీరు అమ్మగారికి విన్నపం చేసుకున్నారు. వీరి విన్నపము అమ్మగారు యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత అమ్మగారు అనుగ్రహంతో వీరు గ్రంథం అనువాదం అక్టోబర్ 13 2013 అక్టోబర్ 13కి అమ్మగారి అనుగ్రహంతో గ్రంథం పూర్తయింది. ఆ గ్రంథము వీరి అమ్మగారికి అంటే ఇచ్చేసి అమ్మగారి దగ్గరికి ఇచ్చేశారు. తర్వాత ఏంటంటే గ్రంథ ఆవిష్కరణ రోజు వీరికి ముందే తెలియజేస్తారనమాట. తెలియజేసి ఆ తర్వాత ఆవిష్కరిస్తారు. ఆ రోజు వీరు వెళ్తూ ఉంటారు. అది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి కూడా ఈ సాయినాథ ప్రబోధామృతము గ్రంథము ఆవిష్కరణ రోజు వీరికి 2 రోజుల ముందు వీరికి తెలియజేస్తారు గ్రంథ ఆవిష్కరణ ఉందని. కానీ వీరికి కొంచెం మనసులో చిన్న ఆశ కలిగింది. ఏంటంటే అమ్మగారి చేతుల మీదుగా ఆ గ్రంథ ప్రతి ఒకటి వీరు తీసుకోవాలి. సాయినాథ ప్రబోధామృతం కన్నడ ప్రతి ఒకటి అమ్మగారి చేతుల మీదుగా తీసుకోవాలని ఆశ కలిగింది వీరికి. వీరు 2 రోజుల ముందుగా వీరికి తెలియజేశారు కదా. వీరు టికెట్లు చూస్తే టికెట్లు దొరకలేదు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రైవేట్ ట్రావెల్స్ చూసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ చూస్తే టికెట్లు దొరకలేదు. ఇద్దరికే దొరికాయి. సరే ముగ్గురు దొరికినా వెళ్దాం అనుకున్నారు కానీ ఇద్దరికి దొరకడంతో వీరు ఆగిపోయారు. అది జబ్బర్ ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కోసం చూశారు. అందులో 4 కన్నా అడిగితే ఇద్దరికి మాత్రమే సీట్లు ఉన్నాయి. దాంతో ముగ్గురుకు దొరికినా వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేదు, ఆగిపోయారు. కానీ వీరి మనసులో చిన్న అసంతృప్తి అలా ఉండిపోయింది అనమాట. నాగోలు వెళ్ళి అమ్మగారి చేతుల మీదుగా గ్రంథం తీసుకోలేకపోయినా అని వీరికి బాధగా ఉంది. ఆ మరుసటి రోజు అలా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక టీవీ రిపేర్ షాప్ ఉంది వారు వెళ్లే దారిలో. ఆ టీవీ రిపేర్ షాప్ ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ టీవీ షాప్ లో వాళ్ళు టీవీ రోడ్డు పక్క తిప్పి ఉంచారు. ఆ టీవీలో వార్తలు వస్తున్నాయి అనమాట. వార్త ఏమిటంటే అందులో వచ్చిన వార్తా విశేషాలు ఏమిటంటే ముందు రోజు రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన జబ్బర్ ట్రావెల్స్ అనే ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై చాలా మందికి గాయాలైనట్టు, ఒక 10 మంది వరకు మరణించినట్టు ఆ వార్తలో చెబుతున్నారు. దాంతో వీరికి ఒక్కసారిగా అమ్మగారు చేసిన అమ్మగారి అనుగ్రహంతో వీరికి తెలిసి వచ్చింది. వెంటనే అక్కడే రోడ్డు మీద అమ్మగారి పాదాలు అనుకొని అక్కడే మట్టిలో నమస్కారం చేసుకున్నారు. అంటే అమ్మగారు అనుగ్రహించకపోతే వీరు ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ పాటికి వీరి పరిస్థితి ఎలా ఉండేది. కేవలం అమ్మగారు వీరిని ప్రయాణించకుండా ఉండడంకే ఆ టికెట్ లేకుండా చేశారు. అమ్మగారి అనుగ్రహం వల్లే ఈనాడు ఇతను బ్రతికి బయటపడ్డారని వీరికి అర్థమైంది. మరొకసారి మనసంతా అమ్మగారి మీద భక్తి భావంతో కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. ఆ తర్వాత ఒక వారం తర్వాత వీరి స్నేహితుడు గుత్తి శ్రీనివాస్ గారని వీరి దగ్గరకు వచ్చారు. వచ్చి సాయినాథ ప్రబోధామృతం గ్రంథం, కొన్ని పళ్ళు, ఒక పట్టు వస్త్రంలో చుట్టి అమ్మగారు మీకు ఇచ్చారు. ఈ గ్రంథ ప్రతిని మీకు ఇమ్మన్నారు. ఈ పట్టు వస్త్రాన్ని మీరు ధ్యానం చేసుకునేటప్పుడు గ్రంథాలు అనువాదం చేసుకున్నప్పుడు వేసుకోమని చెప్పారు అని వీరికి చెప్పి ఇచ్చారు.
అంటే అమ్మగారి నుంచి వీరు గ్రంథం మాత్రం తీసుకోవాలనుకుంటే అమ్మగారి ప్రసాదం, తర్వాత పట్టు వస్త్రం కూడా వీరికి పంపించారు. అమ్మగారి ప్రేమకి పరిమితులు లేవు కదా! అమ్మగారు వీరి జీవితాన్ని నిలబెట్టడమే కాకుండా వీరికి ఇంతటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. తర్వాత వీరు చెప్పిన ఇంకొక విశేషం ఏంటంటే వీరి వివాహం కూడా అమ్మగారు ప్రమేయంతోటే జరిగిందని చెప్తారు. వీరి దూరపు బంధువుల అమ్మాయినే వీరు వివాహం చేసుకున్నారు. అయితే ముందు వీరు ఆ అమ్మాయి వాళ్ళకి గాని, వీరికి గాని అటువంటి అభిప్రాయం లేదు. ఆ అమ్మాయిని చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి లేదు, వీరికి లేదు. ఒకసారి వీరికి కాబోయే మామగారికి స్వప్నం వచ్చింది. అందులో వీరికి ఆ స్వప్నం ఏంటంటే, ఆ స్వప్నంలో వీరి మామగారు, అత్తగారు, తర్వాత వీరి వారి అమ్మాయి అంటే ఇతని భార్య, వీరు నలుగురు ఒక వీధిలో రాత్రి సమయంలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు తట్టగానే అమ్మగారు లోపలికి అమ్మగారే తలుపు తీశారు. అమ్మగారు తలుపు తీసి వీళ్ళని లోపలికి ఆహ్వానించి వారే స్వయంగా వంట చేసి వీరికి భోజనం పెట్టారట. ఆ తర్వాత నలుగురిని విశ్రాంతి తీసుకోమన్నారట. కొద్దిసేపటికి తలుపు తట్టిన శబ్దం అయితే వెళ్లి అమ్మగారు తలుపు తీస్తే పూజ్యశ్రీ మాస్టర్ గారు లోపలికి వచ్చారట. లోపలికి వచ్చిన తర్వాత వారిద్దరు అమ్మగారు, మాస్టర్ గారు ఒక దగ్గర కూర్చున్నప్పుడు వీరి భార్య వెళ్లి మాత్రం వారిద్దరికి నమస్కారం చేసుకున్నారు. అంతటితో ఆ స్వప్నం ముగిసింది. తర్వాత వారు ఆ అమ్మాయిని వీరికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ వివాహం కాకముందు పూజ్యశ్రీ మంగమ్మ తల్లి అమ్మగారు ఎవరో తెలీదు. మాస్టర్ గారు ఎవరో వీరు మామగారికి తెలీదు. వివాహం అయిన తర్వాత ఈ స్వప్నం వీరికి చెప్పారు. అంటే అప్పుడు వీరికి అర్థమైందనమాట. అమ్మగారి అనుగ్రహంతోటే ఈ వివాహం జరిగిందని వీరికి అర్థమైంది. అమ్మగారి ప్రమేయంతోటే వివాహం జరిగిందని వీరికి చాలా సంతోషించారు. ఆ తర్వాత వీరికి సాయి సన్నిధి, శ్రీ సాయి లీలామృతం గ్రంథాలు కూడా వీరికే అనువదించమని ఇచ్చారు అమ్మగారు. అయితే ప్రతిసారి అమ్మగారి చేతుల మీదుగా అనువదించబోయే గ్రంథాన్ని అమ్మగారి చేతుల మీదుగా తీసుకుంటారు. ఇవ్వడం జరిగేది వీరు ప్రతిసారి. కానీ సాయి లీలామృతం గ్రంథము ఇవి ఇచ్చేటప్పుడు మాత్రం ఆమె అమ్మగారు బయటికి రాలేని పరిస్థితిలో ఉండడం వల్ల ద్వారకా బాబు గారు వెళ్లి పూజశ్రీ అమ్మగారు ఇచ్చిన సాయి లీలామృత గ్రంథం తీసుకొచ్చి వీరికి ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఇదివరకు ఎప్పుడు ఏ గ్రంథంలోనే అమ్మగారు సంతకం చేయలేదు. కానీ ఈ సాయి లీలామృతం గ్రంథంలో మాత్రం ఆమె స్వహస్తాలతో సంతకం చేసి వీరికి ఆశీస్సులు రాసి ఇచ్చారు. వీరికి చాలా ఆనందమైంది. కానీ అప్పుడు వీరికి తెలీదు అదే చివరి గ్రంథం అవుతుంది అని. ఆ గ్రంథం పూర్తయ్యే నాటికి అమ్మగారు శరీరం వదిలేశారు. వీరు ఇంకా చెప్తారు. వీరి అనువాదం చేసిన ఏ గ్రంథమైనా ముందు విద్యానగర్ వెళ్లి మాస్టర్ గారు దగ్గర అక్కడ ఒక పేజీ అనే పారాయణ చేసుకుని తర్వాత ఒంగోలు వచ్చి సమాధి మందిరంలో మాస్టర్ గారికి చూపించి అక్కడ కొంత పారాయణ చేసి తర్వాత నాగోలు వెళ్లి అమ్మగారికి సమర్పించడం ఆనవాయితీ. ఈ సాయి లీలామృతం గ్రంథం కూడా అదే వరుసలో జరిగిన ఒంగోలు నుంచి వీరు గుమ్మలంపాడు వెళ్లారనమాట. అంటే అప్పటికి అమ్మగారు శరీరం వదిలేశారు. 2021 సంవత్సరం. అప్పుడు మాస్టర్ గారు జయంతి రోజు వచ్చి ఆ గుమ్మలంపాడు ఈ సాయి లీలామృతం గ్రంథం పట్టుకొని అమ్మగారి సమాధి దగ్గర నిల్చున్నారు. ఇంకా వీరికి అక్కడ వ్యాధిని తట్టుకోలేకపోయారు. మళ్ళీ ఆమెను చూడలేనన్న బాధ కలిగింది. కానీ ఏదో విధంగా అతను సర్ది పెట్టుకొని గ్రంథాన్ని అమ్మగారికి సమర్పించి ఇంటికి తిరిగి వచ్చేశారు. అంటే వీరు ఎంతో దూరాన ఉన్న నన్ను ఇంతటి ప్రేమను అనుగ్రహాన్ని ఇచ్చారు. నా కష్టమంతా వారు భరించారు. అంతులేని తృప్తిని నాకు ప్రసాదించారు పూజ్యశ్రీ అమ్మగారు అని పూజ్యశ్రీ అమ్మగారికి వీరు మరొకసారి పాదాపు వందనాలు సమర్పించుకుంటున్నారు. కృతజ్ఞతాపూర్వక నమస్కారములు అర్పించుకుంటున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.